గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నాను. 50 మీటర్ బఫరే తీసుకున్నా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు అక్కడ బఫర్ నుంచి 500 మీటర్ దూరం మీరు ఎందుకు ఇచ్చిన ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు అంటున్నారు? ఇది రియల్ ఎస్టేట్ కాదా? మా దగ్గర రైతుల యొక్క భూములు లాక్కొని దీని వేల కోట్లకు అమ్ముకోవాలనే దురుద్దేశం మీలో లేదా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మాటికి దీంట్లో దురుద్దేశం ఉన్నది. మీరు మూసి మంచి చేయాలని కాదు, మూసిని శుద్ధి చేయాలని కాదు, హైదరాబాద్ కు మంచి చేయాలని కాదు, మూసిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ చేయాలని అయితే దందాకు మీరు తెరదీసినారు. దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ముమ్మాటికి వ్యతిరేకంగా పోరాడతాం. దీని ఆఖరి శ్వాస వరకు మూసిని ఆపే ఒక ప్రయత్నం ముమ్మాటికి మేము చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీ గురించి అది ఇంకోటి కూడా చెప్పిండు, నాకు పాపిండు కదా, అదే సాహసంతో చెప్తున్నా. మీరు శివ భరతనాట్యం డిస్కో డాన్స్ చేయండి, ముమ్మాటికి ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఆపదో ఎట్లా ఆగాలో ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాం.